టు ది మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సున్నుండలు, మినుములతో సున్నుండలు. ముందుగా అయితే నేను పొట్టుతో ఉన్న మినుములు తీసుకున్నాను, అలాగే తురిమి ఉంచుకున్న బెల్లం కూడా తీసుకున్నాను. నేనైతే ఈ కప్పుతో 1.5 కప్ మినుములు తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని మినుములను అయితే వేయింపుకుంటున్నాను. మనం మినుములను వేయింపుకుంటున్నప్పుడు స్టవ్ హైలో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయింపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల మినుములు అయితే బాగా వేగుతాయి. అందువల్ల లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే మినుములు బాగా వేగిపోయాయి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా. మినుములు బాగా వేగాక ప్యాన్ నుంచి సపరేట్ చేసేసుకొని బాగా చల్లారిపోయాక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకునే ముందు కొన్నిగా బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీలో వేసుకొని బ్లైండ్గా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసేసుకున్నాక పౌడర్లో నేనైతే 1.5 కప్పు మినుములకు 1.5 బెల్లం తీసుకున్నాను. బెల్లాన్ని పిండిలో వేసుకొని బాగా మెత్తగా మిక్స్ చేసుకోవాలి. మనం చేతితోనే మెత్తగా మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత నేనైతే కాంచుకున్న గీని యాడ్ చేసుకున్నాను. మనం గీని యాడ్ చేసుకొని చేతితో మెత్తగా ప్రెస్ చేసుకుంటూ ఉండలు చుట్టేసుకోవాలి. మనం గీ యాడ్ చేసుకున్నప్పుడు పిండిలో మిక్స్ చేసుకున్న బెల్లం కరుగుతుంది కాబట్టి గీ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండలైతే చుట్టుకోవాలి. అంతేనండి, మన సున్నుండలైతే రెడీ అయిపోయి టేస్ట్ చాలా సూపర్గా ఉంది. ఖచ్చితంగా